న్యాయాధిపతి గారు, ఇతను నాస్తికుడు. పాపం ఇతనేం మాట్లాడుతున్నాడో ఇతనికే తెలియడం లేదు. అయినా మేము సాధువులం కాబట్టి క్షమిస్తాం. కానీ ఈ పాపం ఒడిగట్టినందుకు ఆ దైవం క్షమించదు. నువ్వు భగవంతుడి మీద అసత్య ప్రచారాలు చేస్తే ఇంట్లో నుంచి ఒక్కడికి కూడా బయట పెట్టలేవు. అమ్మా నా తల్లి, నా గురించి నువ్వు బాధపడుతున్నావా లేదా జడ్జి గారి ముందే నాకు వార్నింగ్ ఇస్తున్నావా? మేమంతా నీ క్షేమం కోరుతున్నాం. అయితే వెంటనే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయండి. దిస్ ఈజ్ ఎనఫ్ మిలాడ్. అవి కేవలం డొనేషన్స్ కు సంబంధించిన రిసిప్ట్స్. భగవంతుడికి నా క్లయింట్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంటు లేదు. గోపాలరావు గారు తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు నేను చిన్నపిల్లాడిని. ఏడుపు రాలేదు సార్, భయం వేసింది. కానీ నా షాప్ కూలిపోయినప్పుడు ఏడుపు వచ్చింది, భయం వేయలేదు. మీరున్నారులే అన్న ఓ ధైర్యం. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను. కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. ఇప్పుడు నా కుటుంబం నడి రోడ్డు మీద నిలబడి ఉంది సార్. నా కొడుకు భవిష్యత్తు నాకు కనపడడం లేదు సార్. ఎట్టెళ్లాలో తెలియట్లేదు. అందుకే నా సమస్యని కోర్టు ముందు ఉంచడానికి నాకు అవకాశం ఇప్పించండి యువర్ ఆనర్. ఒక మధ్యతరగతి మనిషికి ₹1,00,00,000 చాలా పెద్ద మొత్తం. పైగా ఇది అతని జీవనోపాధికి సంబంధించినది. అందుకే ఈ కేసును కోర్టు యాక్సెప్ట్ చేస్తోంది. ఇతనికి కాంపెన్సేషన్ వస్తుందా రాదా? వస్తే ఎవరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీలా, దేవాలయాల కమిటీలా? ఎవిడెన్స్ని, ఆర్గ్యుమెంట్స్ని పరిశీలించాక కోర్టు తీర్పునిస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అరే ఓ గోపాలరావు, నీవు మీ దేవుణ్ణి కాకుండా ఇందులోకి మా దేవుణ్ణి ఎందుకు లాగుతున్నావు? ఈ భూకంపం సునామీల వెనక ఏ దేవుడి హ్యాండ్ ఉందో నేనెలా చెప్పగలను బాయ్? అది మీకే తెలియాలి. అది మీ డిపార్ట్మెంట్ కదా. జడ్జి గారు, వాళ్ళు 24 గంటలు దేవుడికి టచ్లోనే ఉంటారు కదా. ఎవరు చేశారో వాళ్ళని అడిగి తెలుసుకోమనండి. మేం పూజించే దేవుడు మాకెందుకు ద్రోహం చేస్తాడు? మా జీసస్ తన బిడ్డలు ప్రేమిస్తాడు. మా అల్లా తనను ఆరాధించే వారికి ఎప్పుడు నష్టం కలిగించాడు. అంటే మా దేవుడు నష్టం కలిగిస్తారా? మీ దేవుని గురించి మేరకు క్యా మాలూమ్? నేను చెప్పేది మా జీసస్ ప్రేమ గురించి. हमारा अल्लाह भी बंदों से प्यार करता है. అంటే మా దేవుడు ప్రేమించడేనా? तुम्हारे भगवान से मेरे को क्या करना है? రిలాక్స్. సైలెన్స్. కూర్చోండి, కూర్చోండి. యువర్ ఆనర్, ఇలా కేసులన్నీ తీసుకుంటూ పోతే రేపు ఇంకో 1,00,000 మందిని రెచ్చగొట్టి కోర్టుకు తీసుకొస్తాడు. ఐ సీరియస్లీ ఆబ్జెక్ట్ టు దిస్ అండ్ రిక్వెస్ట్ హిస్ కేస్ బి డిస్మిస్ అండ్ ఆల్ ద కేసెస్ బి డిస్మిస్ ఇమ్మీడియట్లీ. ఏదో ₹1,00,00,000 స్కామ్ అయితే కోర్టు తీసుకుంటుంది, 100 కోట్ల స్కామ్ అయితే వదిలేస్తుందనా? ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు, లా చదివానంటావు. అబ్బే, మీరే న్యాయం చెప్పండి జడ్జి గారు. వాద ప్రతివాదనలు విన్న తర్వాత ఈ కేసులని పరిశీలించడానికి కోర్టు అంగీకరిస్తుంది. ఈ కేసు ముగిసే వరకు కేసుకు సంబంధించిన వాళ్ళెవరూ దేశాన్ని విడిచి వెళ్ళకూడదు. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. స్వామి, ఇది గవర్నమెంట్ ప్లేస్, ఇక్కడ నువ్వు సేఫ్గానే ఉంటావు. కానీ బయట రేపు మీ గుళ్ళకి, చర్చిలకి, మసీదులకి వచ్చేది ఈ జనమే. అక్కడ నేను ప్రశ్నిస్తే వీళ్ళకి ఏ సమాధానం చెప్తావు? ఏమండి సిద్ధయ్య గారు, ఏదో హంగర్ స్ట్రైక్ చేస్తున్నట్టున్నారు, అయిపోయిందా? అదే
ఆమరణ నిరాహార దీక్ష. అంటే రాత్రి సోమవారం నా కల్లో కనపడి ఒరే సీత చాలు ఇక ఆపన్నాడు, అందుకనే ఆపా, ఆకలై కాదు. ఏమండే, ఈసారి ఆయన మీ కల్లోకి వచ్చినప్పుడు ఓసారి మా కల్లో కూడా రమ్మని చెప్తారా? ఆయనతో కొంచెం మాట్లాడాలి. క్వైట్ ప్లీజ్, క్వైట్. అరే త్రాష్టుడా, నికృష్టుడా, అంత పెద్ద ఆశ్రమాన్ని స్థాపించి 600 దేవాలయాలు నిర్మించావురా. ఆర్ష ధర్మాన్ని కాపాడుతున్న సాధుమూర్తులం కాబట్టే దేవుడు మాతో మాట్లాడతాడు. అబ్బో, అయితే దేవుడికి పెద్ద షాపింగ్ మాలే ఓపెన్ చేశారు. ధర్మాన్ని బాగానే కాపాడుతున్నారు. 300 చిన్న గుళ్లతో కలుపుకుని 1500 మంది పూజారులు బతుకుతున్నారు తెలుసా? మరి మీ 600 ఆలయాల ముందు ఎన్ని వందల మంది భిక్షగాళ్ళు ఉన్నారో మీకు తెలుసా? సార్, వాళ్ళని మాత్రం లోపలికి రానివ్వరండి. ఎండైనా వానైనా బతుకంతా ఆ మెట్ల మీదే. రాయ్, ఎవడు చెప్పాడ్రా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. సార్, నాకు తెలిసిన పూజారికి ఆయన వీళ్ళ గుళ్ళోనే పనిచేస్తుంటారు. ఆయన ఓ విషయం చెప్పారండి. గోపాలరావు గారు, మీరు కేసు గెలవాలంటే సోమవారం చెంబుడు పాలతో శివాలయానికి రండి అన్నారు. ఎందుకని అడిగితే మీరు రండి, ఆ తర్వాత చూడండి అన్నాడు. వెళ్ళానండి, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది. అందరూ పాలు చెంబులు పట్టుకొని శివశివ అంటూ వెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉండి పాలు తాగుతున్నారేమో అనుకున్నాను. తీరా చూస్తే ఈ పాలన్నీ తీసుకెళ్లి ఆ శివలింగం మీద పోస్తున్నారు. ఈ పాలన్నీ ఏమవుతున్నాయో తెలుసా సార్? ఆ పక్కనే ఉన్న ఒక చిన్న దారిలో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అక్కడన్నా ఎవరన్నా ఉన్నారేమో అని చూశాను. ఆ పాలన్నీ వెళ్ళి మురికి కాలువలో కలిసిపోతున్నాయి. టోటల్ వేస్ట్. ఆ కాలువ పక్కనే ఒక భిక్షగాడు ఉన్నాడు సార్. పాపం ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉన్నాడో తెలియదు. వాడికి ఆ పాలు తాగాలనిపించినా ఆ మురికి కాలువలో నుంచి తీసుకుని ఎలా తాగలడు? అప్పుడు నా దగ్గరున్న పాలు వాడికి ఇచ్చాను. తాగి వాడు ఏమన్నాడో తెలుసా సార్? దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అని. అంతకంటే దేవుడు ఎక్కడుంటాడు సార్? మాస్టర్, మీరు దేవుణ్ణి నమ్ముతారా? నేనే దేవుణ్ణి. చా, అయితే నేను పవన్ కళ్యాణ్లే. ఓ, నైస్ టు మీట్ యు. మౌలానా గారు, దర్గాకెళ్ళి పూల దుప్పట్లు కప్పుతారే, అలాగే చలితో బాధపడే ఫకీర్ కప్పండి, అల్లా సంతోషిస్తాడు. చర్చిలో కొవ్వొత్తులు వెలిగిస్తారే, ఒక పేదవాడి ఇంట్లో వెలిగించండి, జీసస్ ఆశీర్వదిస్తాడు ఫాదర్. ఒక మాట చెప్పండి మహారాజ్, స్వచ్ఛమైన మనసుతో ఆరాధించే ఏ భక్తుడి పైనైనా మీ భగవంతుడు కరుణా కటాక్షం ఉంటుంది కదా, అవునా కాదా? అవును. అయితే అమర్నాథ్ వైష్ణోదేవి యాత్రకు వెళ్తున్న బస్సులు లోయలో ఎందుకు పడుతున్నాయండి? వాళ్ళు భక్తితో భగవంతుడిని వేడుకుంటూనే వెళ్తున్నారుగా, డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడా? దేవుడు బొమ్మ లేని ఒక్క యాక్సిడెంట్ బండిని చూపించండి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను తన గారడి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను చెప్తుంది మీరు సరిగ్గా- మిస్టర్ గోపాలరావు, ఇది మంచి చెడుల గురించి చర్చ కాదు, ఇది కోర్ట్. ఇక్కడ సాక్ష్యం కావాలి. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారు కదండి. ఈ బీమా కంపెనీ నియమాల్ని మేము సమర్థించాం. వీళ్ళు యాక్ట్ ఆఫ్ జడ్జ్ అంటే జడ్జి గారు డబ్బులు కట్టాలా? ఇవన్నీ ఆరోపణలు, ఆధారాలు కావే. అయినా పాలసీలో భగవంతుని పేరు రాసినంత మాత్రాన భగవంతుడే డబ్బులు ఇవ్వాలా? అంటే భగవంతుడే డబ్బులు ఇవ్వాలని మీరు అనుకుంటే ఆయనే మీ షాప్ కూల్చాడని రుజువు చెయ్యాలి, లిఖితపూర్వకంగా, డాక్యుమెంటెడ్ ప్రూఫ్. ఇలా అర్థమైందా? మిస్టర్ గోపాలరావు, కోర్టు సాక్ష్యాధారాలకే విలువిస్తుంది కానీ భావోద్వేగాల్ని పరిగణలోకి తీసుకోదు. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. ఆఖరి అవకాశంగా కోర్టు మీకు 1 వారం రోజులు గడువిస్తోంది. అప్పటికీ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే మీతో పాటు మిగిలిన వాళ్ళందరి కేసులు కొట్టివేయబడతాయి. ది కోర్ట్ ఈస్ అర్జెంట్ ఫర్ ద డే. మళ్ళీ నువ్వు కోర్టులో కనపడ్డావంటే ఉన్న బట్టలు కూడా ఊడదీస్తా. రిలాక్స్. మిస్టర్ గోపాలరావు, సాక్ష్యాలు ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నారా? జడ్జి గారు, నేను అడగాలనుకున్న ప్రశ్నకు జవాబు ఇచ్చేవారు మహాజ్ఞాని అయి ఉండాలి. వీళ్ళలో అలాంటి వారు ఎవరైనా ఉంటే కొంచెం బోన్లోకి రమ్మనండి.
నేను రమ్మన్నది జ్ఞానం ఉన్న వ్యక్తిని. మీరు కూర్చోండి. స్వామి, మీ పండితులు చెప్పే శాస్త్ర సంబంధిత ప్రవచనాలని నిజమేనా? 100కి 100 పాళ్ళు. అలా ఎక్కడ రాస్తుందండి? భగవద్గీతలో. మీరు గీతను నమ్ముతారా? అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పురో నసుఖం సంశయాత్మనః. 4వ అధ్యాయం 40వ శ్లోకం. అబ్బో, దాని అర్థమేమిటో? ఏ అజ్ఞానైతే శాస్త్రాన్ని నమ్మడో వాడికి వినాశనం తప్పదు. వాడికి భూలోకంలో కానీ పరలోకంలో కానీ శాంతి ఉండదు. అర్థమైందా? ఇతను చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ సార్. ఏమయ్యా సిద్ధయ్య, గీతలో రాసిందంతా నీకు వచ్చా, లేక ఆయన చెప్పిందాన్ని గుడ్డిగా రిపీట్ చేస్తావా? సార్, స్కూల్లో పిల్లలు వాళ్ళ ప్రేయర్ మొత్తం గుర్తుపెట్టుకోలేరండి. కళ్ళు మూసుకొని నోరాడిస్తారు. వాళ్ళు నోరాడిస్తే ఈయన చెయ్యి ఆడిస్తాడు. సైలెన్స్. ఒరే దుర్మార్గుడా, నికృష్టుడా, ఒక సిద్ధ సాధువును అవమానిస్తున్నావు. నీకు నరకంలో కూడా చోటు లభించదురా. అంత గట్టిగా చెప్తున్నారు. అక్కడ కూడా మీ ఆశ్రమాలు ఓపెన్ చేశారా ఏంటి? సైలెన్స్. సైలెన్స్. నన్ను అవమానిస్తావురా, నన్ను అవమానిస్తావురా. రిలాక్స్. వద్దు. నో. రే పాపి! 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 సైలెన్స్. సైలెన్స్. What is this? Silence. నీ ఎత్తు చూస్తావా? నీ ఎత్తు చూస్తా. Order, I say. స్వామీజీ ప్లీజ్ ప్లీజ్ స్వామీజీ శాంతి కూర్చోండి ఉంటాయి. కూర్చోండి ప్లీజ్. దుఃఖేష్వను ద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ముని రుచ్యతే. 2వ అధ్యాయం 56వ శ్లోకం. సుఖదుఖాల్లో ఒకేలాగుంటూ కోపాన్ని కోరికల్ని జయించి ప్రతి జీవిలోనూ పరమాత్ముడిని చూడగలిగిన వాడే సాధువు అవుతాడు.